హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 29th ఆగస్ట్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. గత 4-5 సెషన్గా మార్కెట్ మనం ఏదైతే పుల్ బ్యాక్ తీసుకుందో దాన్ని మళ్ళీ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి 25,200, 25,000 దగ్గర 24,200 అండ్ 24,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా 24,500 వరకు కూడా మార్కెట్లో కరెక్షన్ అయితే జరిగింది. ఇక నుంచి మార్కెట్లో ఈ రోజు అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే 24,550 దగ్గర నుంచి 600 మధ్యలో మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది మార్కెట్లో ఫస్ట్ హాఫ్లో కొంచెం ప్రాఫిటబుల్గా ఉన్న సెకండ్ హాఫ్లో ఈరోజు ఫ్రైడే అవటం వల్ల అది మార్కెట్లో కొంచెం 12 o'clock తర్వాత నుంచి మార్కెట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఏదైతే రికవర్ అయిందో ఆ రికవరీ మళ్ళీ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఏదైతే ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ చేద్దాం అనుకునేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్లో ఆప్షన్స్ మీద పూర్తి స్థాయి అవగాహన తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు దాని మీద ఏదైనా పూర్తిగా అవగాహన కావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్గా ఇస్తున్నామో అవి చూసి దాని దాని ద్వారా మనకి అవేర్నెస్ తెలుసుకుని టెలిగ్రామ్ ఛానల్లో నేను ఏదైతే ఇస్తున్నానో మన ట్రేడర్స్ ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు కూడా మనం చెప్పింది ఏదైతే ఫాలో అయ్యి వాళ్ళు ఏ విధంగా 4-5 ట్రేడ్లో కూడా ఒక 25,000 to 30,000 25,000 50,000 రూపీస్ ఏ విధంగా జనరేట్ చేస్తున్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా మనం యాక్యురేట్గా మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలన్న దాని మీద ఆప్షన్స్లో మంచి గ్రిప్ ఉంటే తప్ప అదర్వైజ్ మనకి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా దీని మీద పూర్తి స్థాయి అవగాహనతో నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైతే మనం రెగ్యులర్గా దీంట్లో ట్రేడ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు తెలుసుకుని దాన్ని ఏ విధంగా మనం చెప్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా వెళ్తుంది అన్నదంతా కూడా డీటెయిల్గా ఒక ట్రేడ్ సెటప్ దాని మీద బేస్ అంతా ఇచ్చి ఒక ట్రేడ్ సెటప్ చేసి దాన్ని లైవ్లో ఏ విధంగా చేయాలన్నది కూడా ఇన్ డీటెయిల్గా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతూ మీకు ఏదైనా డౌట్ వస్తే కాల్ చేసి దాన్ని ఒక 1 week or 2 weeks దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్ డెప్త్గా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు యొక్క న్యూస్ లెటర్ కూడా మార్కెట్లో దాంట్లో పెట్టాను. ఈరోజు ఏదైతే మూమెంట్ వచ్చే స్టాక్స్లో మనకి ఏదైతే స్టార్ హెల్త్ ఒకటి మార్కెట్లో ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ నుంచి మార్కెట్లో ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా జేఎస్ఎల్ కూడా లాస్ట్ 3-4 monthsగా మార్కెట్లో ఏదైతే డీప్గా అప్ ట్రెండ్ తీసుకుంటుందో ఇది కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మనకు మార్కెట్లో ఏదైతే టేకాఫ్ తీసుకోవడానికి కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్లో టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వ్యారీ ఏదైతే మనకి లాస్ట్ 3 monthsగా కూడా మనకి ఏదైతే 1,800, 1,900, 2,000 దగ్గర నుంచి ఇదో 3,400 కూడా ఎనర్జీ సెక్టర్లో నెంబర్ వన్ స్టాక్గా నిలిచినటువంటి స్టాక్గా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఓలా ఎలక్ట్రికల్స్ మాత్రం లాస్ట్ కొద్ది రోజులుగా మనకి ఏదైతే 150 దగ్గర నుంచి స్లోగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ అవుతూ అవుతూ ఇక్కడ 40 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. ఈ హర్డిల్ కానీ బ్రేక్ చేస్తే మళ్ళీ 85,000 మరి 80 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ 100-110 రూపీస్ వరకు కూడా వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్స్లో కొంచెం లాంగ్ టర్మ్ ఒక 3 months ఒక 6 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటే మాత్రం చేయండి. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఆప్షన్స్లో రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారు, టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే దీంట్లో మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, దీంట్లో నేను తీసుకోలేకపోతున్నాను, ఇదే నేను ప్యాషనేట్గా చేయాలని అనుకుంటే మాత్రం వీక్లీ 2 members అలౌ చేసే దాంట్లో మీరు కూడా రండి. తప్పనిసరిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ట్రేడ్ సెటప్ ఇవ్వడమే కాకుండా దాన్ని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఏ పార్ట్ని ఎలా చూడాలి, ఒక మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత ట్రేడ్ ఏ విధంగా వేయాలి ఇవన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.